ఎక్కడ వాడాలని ఇంకొక విషయం. ఈ అయితే వాడాలి. ఆ టీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన టీలో ఉంది. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనం గడిచిన వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో కాదు యావత్ దేశంలోనే తిరుపతి లడ్డూల గురించి ఏ రకమైన విషయాలు జరుగుతున్నాయో మనం చూసాము. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కూడా క్లియర్గా మొత్తం అంతా కూడా తిరుపతిని అడ్డు పెట్టుకొని ఏ రకమైన కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది అందరికీ దేశ ప్రజలకు తెలిసేలాగా మరి నిన్న ప్రెస్ మీట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటు వైఎస్ఆర్సీపీ శ్రేణులు, హిందూ భక్తులు, అభిమానించే వాళ్ళందరినీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దేవాది దేవుడు, కలియుగ వైకుంఠుడు, వెంకటేశ్వర స్వామి పైన ఒక పెద్ద నింద వేశాడు. ఆ నింద ఆరోపణ తొలగిపోవాలి అని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గుడుల దగ్గర వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు, భక్తులు అందరూ కూడా విశేషమైన పూజలు కూడా చేశారు. మేము ఉదయం రాజమండ్రిలో కూడా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసినప్పుడు పంతులు గారు చెప్తా ఉన్నారు, సాక్షాత్తు భగవంతుడు శ్రీకృష్ణుడి పైనే నీలాప నింద పడింది. మరి ఇవాళ ఈ కలియుగంలో మరి చంద్రబాబు నాయుడు గారు వలన వెంకటేశ్వర స్వామి పైన కూడా ఒక నింద వేస్తూ ఉన్నారు. ఆ నిందారోపణ తొలగిపోవాలి అని ఇవాళ పూజలు చేశారు. అసలు రాష్ట్రాన్ని కానీ లేకపోతే హిందుత్వాన్ని కానీ ఈయన ఏ రకంగా రాజకీయాలకు వాడుకుంటున్నారు అనేది ఒకసారి ప్రజలు గమనించగలరని నేను కోరుతా ఉన్నా. నేను ఇవాళ ఒకే అంశం చెప్తున్నానండి, మొత్తం అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు. కాకపోతే కొన్ని బుల్లెట్ పాయింట్స్ కిందన తెలిసే రకంగా మరొకసారి ఉద్ఘాటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏవైతే ఏఆర్ డైరీలో వాళ్ళు సప్లై చేసిన గీలో కల్తీ జరిగింది, ఆ కల్తీ అడల్ట్రేషన్ వెజిటబుల్ ఆయిల్ జరిగిందా లేకపోతే యానిమల్ ఫ్యాట్ జరిగిందా అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఇదే శ్యామలరావు గారు మొట్టమొదటిసారి ఏఆర్ డైరీ సప్లై ఎప్పుడు స్టార్ట్ చేశారనండి? ఏఆర్ డైరీ సప్లై జూన్ 12వ తారీఖు నుంచి నాకు తెలిసి అప్పటి నుంచి ప్రారంభమైంది. మే 13వ తారీఖున కొత్త ప్రభుత్వం వాళ్ళు వచ్చేసింది. కొత్త ప్రభుత్వం మే 13వ తారీఖున వాళ్ళు గెలిచారు. వీళ్ళు స్టార్ట్ చేసింది జూన్ 12 నుంచి. మొట్టమొదటిసారిగా జూలై 12వ తారీఖున 6వ తారీఖున వచ్చే ట్యాంకర్లు డిఫర్ అయినాయి, క్వాలిటీకి రిజెక్ట్ అయినాయి అని చెప్పేసి, క్వాలిటీకి సరి రాలేదు అని రిజెక్ట్ చేశారని ఈఓ శ్యామలరావు గారు చెప్పారు. దానికి ముందర వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ చెక్ పాస్ అయినాయి. ఆ క్వాలిటీ చెక్ పాస్ అయినాయి, ఒకవేళ రిజెక్ట్ అయితే అసలు వాడే ప్రసక్తే లేదు. మరి ఈ డౌట్ ఎందుకు ఎరేజ్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అనేది ఎవరికి అర్థం కావట్లా. ఒకటి, ఈయన శ్యామలరావు గారు డౌట్ వచ్చింది, నెక్స్ట్ వచ్చిన ట్యాంకర్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినవి వీళ్ళు ఎన్డీడీబీకి పంపించారు. ఎన్డీడీబీ దగ్గర నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. జూలై 23వ తారీఖున సుమారుగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఈఓ శ్యామలరావు గారు ఏం మాట్లాడారండి? అడల్ట్రేషన్ జరిగింది, అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి లాంటివి కలిసిందని చెప్పాడు. మరి ఆయన దగ్గర ఎన్డీడీబీ రిపోర్ట్స్ ఉన్నప్పుడు ఆ ఎన్డీడీబీ రిపోర్ట్స్లో నిజంగానే కనుక యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు అప్పుడే మీరు దాన్ని కోట్ చేయాలి కదా. వెజిటబుల్ ఆయిల్ అని ఎందుకు మీరు మాట్లాడారు? మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ 18వ తారీఖున ఆయన ఎందుకు వెయిట్ చేశాడు 2 నెలల వరకు? 2 నెలల వరకు ఎందుకు బయటకి చెప్పలేదు? ఒకవేళ నిజంగా వెజిటబుల్ ఆయిల్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు, యానిమల్ ఫ్యాట్ కలిసిందని మీ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు
2 నెలల కాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు? అది దానికి సమాధానం చెప్పాలి కదండి. దానికా సమాధానం చెప్పరు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళకి వచ్చిన రిపోర్ట్లో ఈఓ శ్యామలరావు గారు కేవలం అడల్టరేటెడ్ జరిగింది, అది వెజిటబుల్ ఆయిల్, దట్టు ఆ ట్యాంకర్లు మేము రిజెక్ట్ చేసి వెనక్కి పంపించేశాం, టీటీడీ ప్రెమిసెస్లోకి రాలేదు అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఈ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యను వాడారు అని ఎంత అబద్ధాలు ఆడతారండి చంద్రబాబు నాయుడు గారు. అసలు అర్థం కావట్లేదు, ఈ రకమైన కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. అంటే మీరు సెప్టెంబర్ దాకా ఎందుకు ఎదురు చూశారని అంటే, ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ జరిగింది. ఆ ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో మీరు మామూలుగా ప్రెస్ మీట్ పెడితే అది కేవలం మీ ఒక్కరితోనే పరిమితం అవుతుంది. అంటే పక్కన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలను కూడా కూర్చోబెట్టుకుని ఆ మరక కూడా, లేకపోతే వాళ్ళు ఆయన చేసే పాపాన్ని కూడా వీళ్ళకి కూడా క్యారీ చేయిస్తున్నారా అని అడుగుతున్నారు. 2 నెలలు ఎందుకు మీరు ఎదురు చూశారు అంటే దానికి సమాధానాలు లేవు. సమాధానాలు లేకపోగా ఈయన చంద్రబాబు నాయుడు గారు నిన్న ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారండి. అసలు నిన్న ప్రెస్ మీట్ కూడా చూసాను, నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, 4 ట్యాంకర్లు వాడేరా, అవి వాడలేదు రిజెక్ట్ చేస్తారని ఆయన చెప్తున్నారు, ఈయన వాడేరని అంటున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూద్దాం. 4 ట్యాంకర్లు టెస్టులు పాస్ అయినాయి. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ఉంది, అందులో 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టులు పాస్ అయినాయి. జూన్ నెలలో ట్యాంకర్లు ఏ రకమైన క్వాలిటీ డోకా లేదు, అవి వాడారు. దాని తర్వాత జూలైలో వచ్చిన ట్యాంకర్లు క్వాలిటీ టెస్ట్ రిజెక్ట్ అయినాయి, అవి వెనక్కి పంపించారు. ఆ వెనక్కి పంపించినవి ఎన్డీడీబీకి పంపించారు. అది లడ్డూల్లో వాళ్ళ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎంట్రీ కాల. అది ఏవైతే ఉన్నాయో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పచ్చి అబద్ధాలు ఆడారో, ఆయన మాటలో ఎంత డొల్లతనం కనబడుతుందో ఒకసారి చూద్దాం. సార్ ఆన్ చేయండి. అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. కేవలం అసలు ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. అసలు ఈయన మాట్లాడింది మీకేనా అర్థమైందంటే, ఆ గీ వాడారా అంటే అది ఇంకో విషయం అంట. అసలు నాకు అర్థం కావట్లేదు, ఈ కన్ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ చేయాలని అడుగుతున్నా. ఏఆర్ డైరీ దగ్గర నుంచి 8 ట్యాంకర్లు ఎన్నో ట్యాంకర్లు వచ్చినాయండి. 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో అవి టెస్టులు పాస్ అయినాయి, 3 లేయర్స్ ఆఫ్ టెస్టులు పాస్ అయినాయి, జూన్లో వచ్చినాయి. దాంట్లో ఏ రకమైన డోకా లేదు. జూలైలో వచ్చినాయి, టెస్టులు ఫెయిల్ అయినాయి, వెనక్కి పంపించేశారు. అసలు అడల్టరేటెడ్ ఘీ అనేది వాడలేదు మర్రో అని చెప్తా ఉంటే అది వాడేరా అంటే ఇంకొక విషయం. తర్వాత వచ్చిన దాంట్లో అయితే అది ఉండొచ్చేమో. అసలు ఏంటి కన్ఫ్యూజను? నేను ఒక్కటే అంశం చెప్తున్నానండి. 2014 నుంచి 19 దాకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు 14 ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు? టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి, ఆ నాణ్యత లోపం ఉంది కాబట్టి వెనక్కి పంపించారు. మా ప్రభుత్వంలో 18 ట్యాంకర్లు గీ ట్యాంకర్లు వెనక్కి పంపించారు. ఎందుకు వెనక్కి పంపించారు అంటే నాణ్యత లోపం ఉంది కాబట్టి, టెస్టులు ఫెయిల్ అయినాయి కాబట్టి వెనక్కి పంపించారు. ఇది యాజ్ సింపుల్ యాజ్ దిస్. దీన్ని మొత్తం మసిపూసి మారేడికాయ చేసి దీన్ని అంతా పొలిటికల్ టర్న్లు తీసుకుని ఈయన హిందుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, యావత్ హిందూ లోకం అంతా కూడా ఒకసారి ఈయన మాట్లాడిన మాటల్లో ఎంత డొల్లతనం కనబడుతుందనేది ఒకసారి గమనించమని కోరుతున్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకా సూటిగా ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి హిందుత్వం పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల ఏ గౌరవం ఉందని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు పూజలు చేసేటప్పుడు ఒకసారి చూడండి, కిందన బూట్లు వేసుకుని పూజలు చేస్తున్నాడు. మనం శంకుస్థాపన చేసినప్పుడు సాక్షాత్తు వినాయకుడికి మనము వినాయక ప్రతిమలు చేసి ఆరాధించి శివుడికి
ఆరాధించి మనం కొబ్బరికాయలు కొడతాం, టెంకాయలు కొడతాం, శంకుస్థాపన చేస్తాం. ఈయన బూట్లు వేసుకుని శంకుస్థాపన చేస్తున్నాడు. మరి ఈయనకున్న గౌరవం ఇదేనండి హిందుత్వం పట్ల? ఎవరైతే హిందుత్వానికి టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా ఒకసారి ఇవన్నీ గురించి గమనించండి. ఇదేమి ఎడిటింగ్ ఫోటోలు ఏం కాదు కదండి, ఈయన ఒరిజినల్ ఫోటోలు. మరి పూజలు ఎక్కడైనా బూట్లు పెట్టుకుని పూజ చేస్తే మరి ఈయన ఏమనాలండి? ఈయన డెక్లరేషన్ గురించి మాట్లాడేది? హిందుత్వ డెక్లరేషన్, టీటీడీలో డెక్లరేషన్ గురించి ఈయన మాట్లాడేది? ఈయన చేసే కార్యక్రమం ఇది. ఇది కాకుండా శ్రీకృష్ణదేవరాయల టైంలో 1470లో నిర్మాణం చేసిన 1000 కాళ్ల మండపం అండి ఇది. 1470లో 1000 కాళ్ల మండపాన్ని నిర్మాణం చేస్తే 2003లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద ఉంటున్నప్పుడు 2003 ఆ టైంలో ఈ మండపాన్ని కూల్చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో వేద పండితులు, అక్కడ ఉన్న పెద్ద పెద్ద గురువులు, సాక్షాత్తు చిన్నజీయర్ స్వామీజీ వీళ్ళందరూ కూడా ఘోషించారు, ఏంటి 1000 కాళ్ల మండపాన్ని కూల్చేయడం ఏంటి? కొన్ని వందల సంవత్సరాలు, దగ్గర దగ్గర 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న 1000 కాళ్ల మండపాన్ని కూల్చేశారు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు మీరు ఎవరు 1000 కాళ్ల మండపాన్ని కూల్చేయడానికి? అంటే ఇన్ని ప్రశ్నలకు మరి బీజేపీ పెద్దలు కూడా ఆలోచన చేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క మతాన్ని పెట్టుకునే రాజకీయం చేసే దాని గురించి ఒకసారి ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా, డిక్లరేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మరి పనిచేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు, అధికారులు వారంతా కూడా వచ్చి బ్రహ్మోత్సవాలకి మీరు పట్టు వస్త్రాలు సమర్పించండి అని చెప్పి మరి ఆయన ఇన్వైట్ చేస్తే మరి 5 సంవత్సరాలు బ్రహ్మోత్సవాలకి మరి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. మరి అదే ప్రతిపక్ష నాయకుడు కింద ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర ప్రారంభించినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్నారు. కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి కూడా వెళ్లకుండా నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కాలినడకన కొండ ఎక్కి దర్శనం చేసుకున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు, ప్రతిపక్ష నాయకుడు కింద జగన్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కింద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారని అంటే దీనికి అర్థాలు ఏంటి అని అడుగుతున్నా. అంటే ఈ లడ్డూలో కల్తీ దాంట్లో ఈయన అడ్డంగా బుక్ అయిపోయాడు కాబట్టి చంద్రబాబు గారు దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ యొక్క డిక్లరేషన్ రాజకీయం చేస్తున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా అర్థమవుతుంది. నిన్న ఇంకొక అంశం కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఈ లడ్డూ టెండర్లో అసలు ఈ రూల్స్ మార్చేశాడు, ఇష్టం వచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలు మార్చాడని చెప్తా ఉన్నాడు. ఇంకా నిబంధనల్ని స్ట్రెంథన్ చేశారు, ఇంకా నిబంధనల్ని రొబస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అందులో తప్పే ఉందండి. ఇప్పుడు టెండర్ నిబంధనల్లో వాస్తవంగా 2023 నవంబర్లో అందులో ఏమని మార్చారు? డైరీ వ్యాపార నిర్వహణలో ఏడాది అనుభవాన్ని, అంటే గతంలో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని 5 సంవత్సరాలకు పెంచారు. దాంట్లో తప్పే ఉందండి. రూల్స్ ఇంకా స్ట్రెంథన్ చేయడంలో తప్పే ఉందండి. ఇది కాకుండా నేషనల్ టెండర్లో ప్రతిరోజు పాల సేకరణ సామర్థ్యాన్ని రోజుకి 4 లక్షల లీటర్లకు, నెలకి కనీసం 360 టన్నులు నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని నిబంధనను కఠినతరం చేశారు. దాంట్లో తప్పే ఉందండి. ఇప్పుడు ఎవరైనా డైరీ సప్లై చేస్తుంటే నీ కెపాసిటీ ఏంటి? నువ్వు సంవత్సరానికి ఎన్ని టన్నులు నువ్వు ప్రొడ్యూస్ చేస్తున్నావు, ఎన్ని లీటర్లు పాలు నువ్వు గ్యాదర్ చేస్తున్నావు, ప్రొక్యూర్ చేస్తున్నావు, ఇవన్నిటిని ఇంకా పెంచితే తప్పే ఉందండి. ఇది కాకుండా గతంలో ఇది 240 టన్నులే ఉంటే
ఇప్పుడు 360 టన్నులు చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇది కాకుండా ఏడాదికి టర్నోవర్ గతంలో 150 కోట్లే ఉంటాయి. ఏ కంపెనీ అయినా సప్లై చేయాలి అని అంటే గతంలో 150 కోట్ల టర్నోవర్ ఉంటే సరిపోయేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 500 కోట్ల టర్నోవర్కి దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేశారు. దాంట్లో తప్పే ఉందండి? ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గానే ఉంటాయి కదా. చిన్న చిన్న కంపెనీలన్నీ పోయి పెద్ద కంపెనీలు, ఆ ఉత్పత్తి ఎక్కువ ఉండే కంపెనీలే కదా వచ్చి ఉండేది. దీంట్లో ఇంకొక మరి పచ్చి అబద్ధం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాకుండా ఇంకొక అంశం అండి, ఇప్పుడు గతంలో ఎన్నడూ కూడా ఎంత పచ్చి అబద్ధాలు ఆడారనంటే, గతంలో ఎప్పుడూ కూడానంట ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి నాణ్యత పరీక్ష కోసం గతంలో ఏనాడు నెయ్యి శాంపుల్ను బయటికి పంపలేదు అని చెప్తా ఉన్నారు. చంద్రబాబు గారు మరొక పచ్చి అబద్ధం ఇది. ఎందుచేతనంటే 2022లో నెయ్యి నాణ్యత పరీక్ష కోసం బెంగళూరులో ICAR శాంపిల్కి పంపించారు. ఇదిగోనండి, టీటీడీ వాళ్ళు ICARకి బెంగళూరు నాణ్యత కోసం పంపించారు. అసలు మీకు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? అంటే ఇప్పుడు నెయ్యి నాణ్యత గురించి టీటీడీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు దాంట్లో భాగంగానే 2022లో ICARకి పంపించారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. ఇది కాకుండా ఇంకొక అంశం కూడా చెప్తాను. ఇప్పుడు నెయ్యి కల్తీ గురించి 3 లేయర్స్ ఆఫ్ టెస్టింగ్ అండి. తిరుమలలో ల్యాబ్ టెస్టులు జరిగాయి. తిరుమలలో ల్యాబ్ టెస్టులు లేవు అని ఏ రకంగా బుకాయిస్తారో అని అడుగుతున్నా. అసలు 3 లేయర్స్ ఆఫ్ టెస్టింగ్లు జరుగుతున్నప్పుడు ఒకవేళ నిజంగా నాణ్యత లేకపోతే అవన్నీ కూడా రిజెక్ట్ చేస్తారు కదా. మరి అది రిజెక్ట్ చేస్తున్నారు స్వామి అని చెప్తా ఉంటే అది వాడారు అని ఎట్లా బుకాయిస్తారో అని అడుగుతున్నా. నేను ఒక్కటే చెప్తున్నానండి, తిరుమల తిరుపతి దేవస్థానము అటానమస్ బాడీ అయినప్పుడు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ మీకు NDDB దగ్గర నుంచి వచ్చినప్పుడు ఆ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం కదా రిలీజ్ చేయాల్సింది. ఒకవేళ నిజంగా ప్రజలకు తెలియాలని అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేయడం ఏంటండి? అది నువ్వు రిపోర్ట్ వచ్చిన 2 నెలల తర్వాత. అసలు ఇక్కడ ఈ అంశం అర్థం కావట్లా. మీకు ఒకవేళ నిజంగానే ఈ రిపోర్టు మీకు తప్పు జరిగిందని తెలిసినప్పుడు 2 నెలలు ఎందుకు వెయిట్ చేశారు? ఒకవేళ ఇదే మీరు ప్రజల ముందు పెట్టాలన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకు జనరల్గా ఏదైనా ఎవరికైనా ఒక క్యాన్సర్ లాంటిది మన ఇంట్లో వాళ్ళకో లేకపోతే తెలిసిన వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటారా? రెండో డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి, ఒక సూపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇతను ఈ రకమైన డయాగ్నైజ్ అయ్యింది క్యాన్సర్ అని, ఒకవేళ నిజమా కాదా, ఏ స్టేజ్లో ఉన్నారు అని తెలుసుకుంటారు కదండి. మరి అలాంటప్పుడు NDDB దగ్గర నుంచి వచ్చిన తర్వాత NFLకి పంపించాలి కదండి. నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ ఉంది, లేకపోతే ICAR బెంగళూరు ఉంది. సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి కదా. ఎందుకు తీసుకోలేదండి? తీసుకోకుండా కేవలం రాజకీయాలకు వాడుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఒకే అంశం చెప్తున్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళకపోవడానికి ఏ రకంగా కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేద్దామని ఈ తెలుగుదేశం పార్టీ పన్నాగాలు పన్నారు. నిన్న మా పార్టీ తాలూకా ఎమ్మెల్యేలకి, ఆ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు పోలీసులు. అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము? సో ఇవన్నీ గమనించమని కోరుతున్నాం. ఇప్పటికైనా కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి ఈ చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఇప్పటికైనా ఈ లడ్డూ రాజకీయాలు ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈయన సిట్ వేసుకున్నాడండి. సిట్టు వలన ఏం ఉపయోగం అండి? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నింద వేశాడు.
ఈ సిట్ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? చంద్రబాబు నాయుడుకి కాదండి? ఈ రిపోర్ట్ ఎవరికి చేస్తారండి? అంటే ఆయన ఏం స్క్రిప్ట్ అయితే రాసిస్తాడో సేమ్ స్క్రిప్టే కదా ఈయన సిట్ అధికారులు కూడా తీసుకొచ్చి చెప్పేది. ఎవరైనా నిజంగా కనుక ఆ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అని అంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తారు. ఇండిపెండెంట్ ఎంక్వైరీ అంటే సుప్రీంకోర్టు మాజీ జస్టిస్లను తీసుకుని వచ్చి ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయిస్తారు. ఈయన సిట్ వేసి ఈయన చెప్పినట్టు రిపోర్ట్ రాయించేసుకొని అది ప్రజల ముందర పెడదామని. ఇది రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ చిన్నపిల్లోడిని అడిగినా కూడా చెప్తారు ఈ సిట్లో వచ్చే దానికి వచ్చే రిపోర్ట్స్ ఏంటనేది. ఇవాళ ఒక క్లారిటీ లేకోకుండా ఈఓ మాట్లాడిన మాటలకి డబల్ 2 సార్లు ఎందుకు మాట్లాడారు? జూలైలో వెజిటేబుల్ ఆయిల్ అని ఎందుకు మాట్లాడావు? అది ఎన్డీడీబీ రిపోర్ట్ చూసే కదా మాట్లాడింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో సెప్టెంబర్లో యానిమల్ ఫ్యాట్ కలిసిందని మాట్లాడారు. మీ దగ్గరికి ఎన్ని రిపోర్ట్లు వచ్చినాయి ఎన్డీడీబీ నుంచి? 10 రిపోర్ట్లు ఏమన్నా వచ్చినాయా? వచ్చింది ఒకటే రిపోర్ట్ కదా. మరి ఈ రకమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా ఈ మొత్తం ఇదంతా కూడా ఒక అభూత కల్పన కిందన ప్రజలందరి మైండ్స్లోని విషాన్ని నాటే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఇంత దారుణమైన పనులు చేస్తున్నాడని ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతాము. అని ఒకటి చెప్తున్నానండి, ఇది వాళ్ళ దగ్గరే గనక ఒక క్లారిటీ ఉంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు సూటిగా ప్రశ్నించాలి. ఈవో జూలై మంత్లో అడల్ట్రేషన్ జరిగింది, అడల్ట్రేషన్లో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఎట్లా చెప్పాడు? సెప్టెంబర్లో అడల్ట్రేషన్ జరిగింది, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఏ రకంగా 2 మాటలు ఎలా మాట్లాడాడు? ఇక్కడే అర్థమవుతుంది కదండి వాళ్ళు అబద్ధాలు ఆడారని. అసలు ఒకవేళ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ వస్తే తెలుగుదేశం ఆఫీస్కి ఎలా వెళ్ళింది? ఈ ప్రశ్నలకు వీళ్ళు సమాధానం చెప్పాలా? ఇప్పుడు కేవలం ఏంటంటే బీజేపీని ఇన్స్టిగేట్ చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ దాకా ఈయన ఎందుకు వెయిట్ చేశాడు అంటే ఈయన చేసే తప్పులో వీళ్ళకి కూడా భాగస్వామ్యం కల్పించాలన్నా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం దీక్ష అండి అది, ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అసలు ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారనండి? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే ఆయనకి తెలుసా నిజంగానే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో భాగస్వామి కింద ఉన్నాను కాబట్టి నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను అనేది ఆయనకు తెలుసా? ఎందుకు చేస్తున్నారండి? ఇవే అర్థమవుతున్నాయి. ఎవరైనా సంప్రోక్షణలు చేస్తారు ఒకవేళ నిజంగానే కనుక ఏదైనా ఇది జరిగితే. అంటే దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి, ఈఓని ప్రశ్నించాలి. జూలైలో ఒక రిపోర్ట్ వచ్చింది, నువ్వు వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్పావు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? నీ దగ్గర రిపోర్ట్ ఉంటే